ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భాగవత భక్తులందరికీ నమస్కరిస్తూ ఈ దినం కౌశిక సంహిత గ్రంథములో భాగవత మహత్యం 6వ అధ్యాయాన్ని వినబోతున్నాము. శూతుడు శౌనకునికి భాగవత మహత్యాన్ని తెలియచేస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. భాగవత శ్రవణము 1 రాజసము, 2 తామసము, 3 సాత్వికము, 4 దోషరహితము అని 4 విధాలుగా ఉంటుంది అని ఇదివరకే చెప్పాను కదా. ఇందులో ఏ విధమైనదైనా మానవ జన్మను సార్థకపరుస్తుంది. మరి ఈ గ్రంథములో 12 స్కంధాలు ఉన్నాయి. 18,000 శ్లోకములు గల గ్రంథం ఇది. గ్రంథము అంటే 32 అక్షరముల సమూహము. ఈ భాగవతము హయగ్రీవ బ్రహ్మ విద్యతో కూడి ఉన్నది. ఉపనిషత్తు ప్రతిపాద్యమైన విషయాన్ని బోధిస్తోంది. భాగవతం మొదటి స్కంధములో మొదటి శ్లోకములో సత్యం పరం ధీమహి అని ఉన్నది. అలాగే చివరి శ్లోకములో కూడా, అంటే 12వ స్కంధములో చివరి శ్లోకములో కూడా సత్యం పరం ధీమహి అని ఉన్నది. అందువలన ఇది గాయత్రీ మంత్రసారమని తెలియజేస్తుంది అని చెబుతారు. ఈ గ్రంథము ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక పాపములను 3 నశింపజేస్తుంది. ఎప్పుడైతే భాగవతాన్ని వినాలి అని ఆసక్తి కలిగిందో అప్పుడు వెంటనే జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి మంచి ముహూర్తాన్ని పెట్టించుకోవాలి. ఇక్కడ నియమాలు చెప్తున్నాడు. 1, దృఢమైన మనస్సున్న వాళ్ళ ద్వారా చెప్పించుకోవాలి. చెప్పేవాడు శాంతచిత్తుడై ఉండవలెను. ఇక 2, శుక్రాంతం, నిర్వంతం, చంద్రాంతం, గురుతిథి, ఆదిత్య తిథి, క్షయతిథి ఇవన్నీ వదిలేయవలసినవే. ఆ రోజులలో భాగవత శ్రవణం చేయకూడదు. ఇక 3, విశాలమైన స్థలములో భాగవత శ్రవణం జరగాలి. ఇక 4, ముందుగా విఘ్ననాశకుని ఆరాధన చేసి వక్త ప్రధాన శ్రోత తప్పక ముందుగా ఈ పూజ చేయాలి. ఆ సదస్సులో ఒక చోట సాలగ్రామాన్ని ఉంచాలి. 3 తులముల బంగారంతో విష్ణుమూర్తి విగ్రహాన్ని చేయించి పూజించాలి. కొంతమంది బ్రాహ్మణుల చేత గాయత్రి మంత్రం చేయించాలి. ఇది 6వ అంశం. 7వ అంశంలో భాగవత శ్రవణం చేయించే వక్త వేదవేత్త, రాగద్వేష రహితుడు, ధైర్యశాలి అయి భాగవత పఠనం చేయనప్పుడు తప్పక ఊర్ధ్వపుండముని ధరించవలను. 8వ అంశం, భాగవత పఠనం మృదువుగా, మెల్లగా, గంభీరమైన కంఠంతో చదవాలి. సంగీతంలాగా రాగాలు తీస్తూ చదవకూడదు. గీత శీఘ్రీ శిరః కంపీ తథా లిఖిత పాఠక అనర్థగ్నోల్పకంఠశ్చ షడేతౌ పఠకాధమాః. వేద పఠనము చేసిన, భాగవతము చదివిన రాగాలు తీర్చు చదవడం, అక్షర స్పష్టత లేకుండా వేగంగా చదవడం, వేలుతో ఏదో రాస్తూ చదవడం, అర్థజ్ఞానం లేకుండా చదవడం, లో గొంతుకతో చదవడం ఇవన్నీ అధమ పాఠకుల లక్షణాలు. మాధుర్యం ఉట్టిపడేలాగా, ప్రతి అక్షరం స్పష్టంగా వినబడేలాగా పదాన్ని విడదీయడం, స్వచ్ఛంగా ఉండేలాగా వేద పఠనమైన, భాగవత పఠనమైన జరగాలి. భాగవత పారాయణం చేసినప్పుడు అధ్యాయం మధ్యలో ఆపకూడదు.
ఒకవేళ తప్పనిసరి ఆపవలసి వస్తే మళ్ళీ మొదటి నుంచి చదివి పూర్తి చేయాలి. ప్రతి అధ్యాయములోనూ మొదటి శ్లోకం చివరి శ్లోకాన్ని 2 సార్లు చదవాలి. ఈ విధంగా చెప్తున్న సూతునితో శౌనకుడు భాగవతాన్ని చదివే విధానాన్ని చెప్పమని అడిగాడు. అందులకు సమాధానంగా సూతుడు సప్తాహ దీక్షతో భాగవతం చదివినప్పుడు మొదటి రోజు మనుకర్దమ సంవాదం వరకు చదవాలి. 2వ రోజున వృషభ చక్రవర్తి కథ పూర్తి చేస్తాయి ఆపాలి. 3వ రోజున సప్తమ స్కంధం పూర్తి చేయాలి. 4వ రోజున శ్రీకృష్ణ జన్మఘట్టం వరకు చదవాలి. 5వ రోజున రుక్మిణి వివాహం వరకు చదవాలి. 6వ రోజు హంసాపాఖ్యానం వరకు చదవాలి. 7వ రోజు పూర్తి చేయాలి. ఇంకా 1 నెలలో భాగవతం శ్రవణం పూర్తి చేయాలి అంటే రోజుకు 11 అధ్యాయాలు చదివి చివరి రోజు 5 అధ్యాయాలు చదివి పూర్తి చేయాలి. ఇక 21 రోజులలో పూర్తి చేసే పద్ధతిలో రోజుకు 16 అధ్యాయాలు చదివి చివరి రోజు 15తో పూర్తి చేయాలి. ఇక 18 రోజులలో భాగవత పఠనం జరిగినప్పుడు రోజుకు 1000 శ్లోకాలు చదవాలి. ఇక భాగవత పఠనం చేసే రోజులలో క్రోధం, మోహం, పరనింద కూడదు. చదరంగం మొదలైన ఆటలు వదలాలి. వక్త, శ్రోతలు కూడా నియమాలు పాటించాలి. భాగవత పఠనానికి ముందు చేత కొబ్బరికాయ ఉంచుకొని నమస్కారం చేస్తూ శ్రీమద్భగవతాఖ్యాం త్వం ప్రత్యక్షః కృష్ణ ఏవకీ స్వీకృతోసి మయా నాథం ముక్త్యర్థం భవసాగరీ. భాగవతం అనే పేరు కలిగిన నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మవే, అందులో సందేహం లేదు. ఈ సంసార సాగరాన్ని సాధించడానికి, ముక్తిని పొందడానికి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఈ విధంగా ప్రార్థన చేసి పారాయణ ప్రారంభించాలి. నిప్పు లేకుండా వంట ఎలా చేయాలేమో శ్రద్ధ లేకపోతే భాగవతం అలాగే ఫలించదు. ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే తొలగడానికి ప్రక్కన విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. చివరిగా బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి పూర్తి చేయాలి. భాగవత గ్రంథాన్ని ఒకరికి దానం చేయాలి. చేస్తే ఒక్కొక్క అక్షరానికి ఒక గోదానం చేసిన ఫలం వస్తుంది. ఈ భాగవత గ్రంథాన్ని దానంగా పుచ్చుకున్నవాడు దానిని పొంది అధీతి, బోధ, ఆచరణ, ప్రచారమును సాగించాలి. అధీతి అంటే ఆ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం అని అర్థం. ఇక బోధ అంటే దానిని ఉపనిషత్తులతో మనస్సులో స్థిరపరచుకోవడం. ఇక ఆచరణ అంటే అందులో చెప్పినట్లుగా మసలుకోవటం. ప్రచారం అంటే అందరికీ అందేలా ఆ విషయాన్ని తెలియజేయటం. ఈ విధంగా ప్రయత్నిస్తే ఆ వ్యక్తికి మోక్షం వస్తుంది. భాగవతమును కానీ ఇతర పురాణములను కానీ పడుకొని విన్నవాడు కొండ చిలువగా పుడతాడు. నమస్కారం చేయకుండా వింటే మళ్ళీ జన్మలో వృక్షముగా పుడతాడు. భాగవత ప్రవచనం చేసే వక్త వచ్చినప్పుడు శ్రోతలందరూ లేచి నిలబడి వినయ విధేయతను ప్రదర్శించాలి. వక్త ఆసనముతో సమానమైన ఎత్తుగల ఆసనంలో ఇతరులు కూర్చొన రాదు. పురాణ ప్రవచన సమయంలో మౌనంగా ఉండాలి. ఇటు అటు చూడరాదు. మనస్సును కూడా నిశ్చలంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కథ జరిగినప్పుడు ఏదైనా సందేహం కలిగితే కథ పూర్తి అయినప్పుడు అడిగి తెలుసుకోవాలి, కానీ మధ్యలో అడగకూడదు. పద్మపురాణంలో కథాభంగం అయితే సరస్వతీదేవికి కోపం వస్తుంది అని తెలియజేయబడింది. కథాభంగం కలిగించిన వాడు మూగవాడై పుడతాడు. బుద్ధిమంతులైన వారు వేద విరుద్ధము కానివి ఋషుల చేత చెప్పిన గ్రంథాలనే పఠించాలి.
ఎవరి గాథలు వేదములో వర్ణింపబడినాయో వారినే ఋషులు అంటారు. అటువంటి ఋషి వేదవ్యాసుడు. ఆయన రచించిన భాగవత గ్రంథం తప్పక పఠించవలను. ఎవరి ఇంత భాగవత గ్రంథము ఉండదో వాడు విష్ణు భక్తుడు కానే కాడు. గ్రహబాధలు, వ్యాధి భయము, శత్రుపీడ మొదలైనవన్నీ భాగవత శ్రవణ వలన తొలగిపోతాయి. బ్రాహ్మణుడు వేదం వింటే బ్రహ్మతేజో విరాజిత అవుతాడు. క్షత్రుడు విజేత అవుతాడు. వైశ్యుడు ధన సమృద్ధిని పొందుతాడు. శూద్రుడు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాడు. ఒకప్పుడు దేవతల గురువైన బృహస్పతికి, రాక్షస గురువైన శుక్రాచార్యునికి సంవాదం జరిగింది. శుక్రాచార్యులు అన్నింటిలో ఏది పెద్దది అని అడగగా బృహస్పతి పృథివీ అని జవాబు చెప్పాడు. అది తప్పు అని నేను నిరూపిస్తానని అన్నాడు శుక్రాచార్యుడు. ఈ భూమండలాన్ని ఆదిశేషుడు తన తలపై ధరిస్తాడు. అప్పుడు అది ఆ శిరస్సుపై ఒక ఆవగించంత ఉంటుంది. అందువలన పృథివీ కంటే ఆదిశేషుడే పెద్దవాడు. ఆదిశేషుని శివుడు తన జటాదూటంలో ధరిస్తాడు. అప్పుడు అది ఆ శిరస్సుపై ఒక ఆవగించంత ఉంటుంది. ఆ శంకరుని కైలాసగిరి మోస్తూ ఉన్నది. ఆ కైలాసగిరిని రావణుడు తన భుజాలపై ధరించాడు. ఆ రావణుని వాలి తన తోకతో బంధించి సప్త సముద్రంలో స్నానమాడించి గృహమును చేరిన తరువాత అతని సేవకులు అదేమిటి 10 తలల పురుగు వాలి తోకకు అంటుకున్నదని దులిపేశారట. అటువంటి వాలిని ఒక్క బాణముతో రాముడు సంహరించాడు. అటువంటి రాముడిని సత్పురుషులు తమ మనస్సులో నిలుపుకుంటారు. ఈ పద్ధతిలో ఒకరికంటే ఒకరు పెద్దవారు, గొప్పవారు కదా. అందువలన సత్పురుషులతో సాంగిత్యం చేసిన వారే భాగవతాన్ని పొందగలరు. ఈ భాగవతం వల్లే భక్తి కలుగుతుంది. ఆ భక్తి జ్ఞానరూపంగా ఉండి మోక్షాన్ని పొందిస్తుంది. ముముక్షమైన వాడు ప్రాపంచిక వస్తువులతో ఏ విధమైన సాంగత్యం పెట్టుకోకూడదు. ఎప్పుడూ అలా ఉండడం సాధ్యం కాకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయవచ్చు. దుష్ట సాంగత్య దోషము సత్పురుష సాంగత్యంతో పోతుంది. కోటి రత్నాలతో వెలబోసి అయినా ఒక్క క్షణకాలం ఆయుర్దాయాన్ని కొనుక్కోలేం. అటువంటి కాలాన్ని భాగవత శ్రవణం, పఠనాలు లేకుండా వృథా చేయకూడదు. భాగవతాన్ని పఠించి మనం కూడా తరిద్దాం అని కౌశిక సంహితలో శ్రీ భాగవత మహత్యం 6వ అధ్యాయము సమాప్తమైనది. ఇక మనము పద్మపురాణం నుంచి, స్కాంద పురాణం నుంచి, కౌశిక సంహిత గ్రంథాల నుంచి భాగవత మహత్యము మనము ఇన్ని రోజులు విన్నాం. కాబట్టి తప్పకుండా మనం భాగవతాన్ని చదువుకుందాం. భాగవతం చదువుకుందాం, బాగుపడదాం. మనం అందరము భాగవతం విందాం, భగవంతుని సేవిద్దాం. హరి ఓం తత్సత్. ఓం జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హరి ఓం తత్సత్. ఇక రేపటి నుంచి భాగవత మహత్యం ఈ పురాణంలో ఏమి చెప్పబడిందో అంతా విన్నాము కదా. ఇక రేపు ఉదయం నుంచి మనం భాగవత పఠనం ప్రారంభిద్దాం. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతికి శాంతికి శాంతికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం జై గురుదేవ్.